కెనడియన్స్ హెచ్ కొరియన్ గ్లాస్ హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ మనం ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూసినా సరే కొరియన్ గ్లాస్ కింద ట్రెండింగ్ లో ఉంది. దానికి రీజన్ ఏంటో చెప్తాను క్లియర్గా వినండి. దానికి మెయిన్ టూ రీజన్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి BTS మ్యూజిక్ బ్యాండ్ అండ్ సెకండ్ వచ్చేసి కొరియన్స్ ఉన్న గ్లో స్కిన్. సో దీన్ని క్యాష్ చేసుకోవడానికి మనం ఏ కాస్మెటిక్ స్టోర్కి వెళ్ళినా సరే ఏ ప్రోడక్ట్ చూసినా సరే ఆ ప్రోడక్ట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ కొరియన్ అని లేదంటే యూజ్ దిస్ ప్రోడక్ట్ టు గెట్ కొరియన్ స్కిన్ అని చెప్పి చాలా ప్రమోషన్స్ జరుగుతాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దీన్ని క్యాష్ చేసుకోవడానికే చూస్తున్నారు. అండ్ మనం యూట్యూబ్ లోకి వెళ్ళి చూసినా సరే దీన్ని చాలా పాపులర్ చేస్తారు. అసలు ఇండియన్స్ కి కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది పాసిబుల్ అవుతుందా? అసలు ఇది పాసిబుల్ కాదు గూగుల్ ని అడిగి చూద్దాం. నేను గూగుల్ లో సేమ్ సెర్చ్ చేసినప్పుడు నాకైతే ఈ రిజల్ట్స్ చూపించింది. నాకు రిజల్ట్స్ లో ఏం చూపించిందంటే మన కొరియన్ గ్లాస్ స్కిన్ ని 3 to 4 వీక్స్ లో అచీవ్ చేయొచ్చని అండ్ అదే మన స్కిన్ కేర్ రొటీన్ కూడా ఇచ్చింది. స్కిన్ లో వాళ్ళకి టెక్స్చర్ రావడానికి రీజన్ వాళ్ళకున్న కూల్ క్లైమేటిక్ కండిషన్స్. వాళ్ళు ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంటారని చెప్పి ఆ పాయింట్ హైలైట్ చేసి చూపించింది. అండ్ ఇప్పుడు మెయిన్ పాయింట్ లోకి వస్తే నేను ఆల్మోస్ట్ నా వర్క్ అంతా ఏసీలోనే ఉంటది కాబట్టి నేను సన్ కి ఎక్స్పోజ్ అయ్యేది కూడా చాలా తక్కువ. సో మనకి గూగుల్‌లో చూపించిన ఈ 3 or 4 వీక్స్ స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఉందో అండ్ అక్కడ చూపించిన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అక్కడ చూపించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను 30 డేస్ ట్రై చేసి అండ్ 30th డే రోజు అది పాసిబుల్ కదా చూద్దాం. ఆరంభిద్దామా? There is rule in this jungle. అండ్ రేపటి నుంచి డే 1 మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. రేపు డే 1. అండ్ ఈ 30 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండబోతుందో చూడాలనుకుంటే అకౌంట్‌ని ఫాలో చేసి వీడియోని సేవ్ చేసుకోండి.